ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలు. విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై అవగాహన కల్పించడం వల్ల బ్యాడ్ టచ్ సంఘటనలు ఎదురైనప్పుడు వారు స్వేచ్ఛగా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పోలీస్ వారికి చెప్పగలుగుతారనే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పోక్సోపై చైతన్యం పేరుతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని వేకంపేట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోక్సోపై చైతన్యం అవగాహన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై బాలబాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పోక్సో చట్టం గురించి, పోక్సో చట్టం ప్రకారం అమలులో ఉన్న శిక్షల గురించి, సోషల్ మీడియా, సైబర్ క్రైమ్ల వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, విద్యార్థులు జీవితంలో చక్కటి లక్ష్యాలను ఎన్నుకుని సరైన మార్గంలో శ్రమిస్తూ ఉన్నత శిఖరాలను చేరుకునే తప్ప అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోదన్నారు. జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పోక్సో యాక్ట్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై అవగాహన పరచడానికి పోక్సోపై చైతన్యం పేరుతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మైనర్ బాలికలు, చిన్నారుల పట్ల నేరాలకు పాల్పడే వారికి పోక్సో చట్టం ప్రకారం జీవిత ఖైదు వంటి కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని, తద్వారా తమ విలువైన జీవితం అంతా జైల్లోనే మగ్గిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చిన్నారుల పట్ల నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని హెచ్చరించారు. మహిళలను గౌరవించడం, వారికి అండగా నిలబడడం వంటివి అలవర్చుకోవాలని సూచించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిరిసిల్ల టౌన్ సిఐ, కృష్ణా జిల్లా సంక్షేమ అధికారి పి లక్ష్మీరాజం, సిడబ్ల్యూసి చైర్పర్సన్ అంజయ్య, షీటీం ఏఎస్ఐ ప్రమీల, షీటీం సిబ్బంది రమాదేవి, ప్రియాంక, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ రోజా, ఐసిపిఎస్ సిబ్బంది, సఖీ సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. మన లేడీ పోలీస్ లేకపోతే జెంట్ పోలీస్ జస్ట్ ఉమెన్ సెక్యూరిటీ, ఉమెన్ సేఫ్టీ కోసం మనం ఒక చిన్న వింగ్ లాగా 5-7 మెంబర్స్ అట్లా పెట్టి వాళ్ళు తిరుగుతారు, ఊరు తిరుగుతారు, జిల్లాలో తిరుగుతారు. ఎక్కడైనా ఉమెన్ హెరాస్మెంట్ అవుతుంది, గర్ల్స్ హెరాస్మెంట్ అవుతుంది, వాళ్ళకి అక్కడ రెడ్ హ్యాండెడ్ పట్టుకుంటారు. మన జిల్లాలో కూడా 2-3 కేసులు అట్లా పట్టుకున్నారు. ఇప్పుడు మీరు స్కూల్ నుండి బయట పోతారు గర్ల్స్, ఎప్పుడైనా మీరు బైక్స్ వల్ల చూసారా? బైక్స్లో ఇది ఫాస్ట్ స్పీడ్లో వస్తారు, చూసారా? దానికి ఏం చేశారు? ఇట్లా ఐస్ కింద చేసి వెళ్ళిపోయారు. అదే చేశారా? ఎవరికి చెప్పలేదా? మీ టీచర్కి సార్ ఇప్పుడు బైక్స్ వల్ల మనం వెళ్ళినప్పుడు వస్తారు చెప్పారు ఎవరికి? ఈమె నంబర్ లేదా? ఎవరెవరి దగ్గర? ఓకే సరే, ఇప్పుడు ఈరోజు నంబర్ సేవ్ చేయండి. ఇట్లయినా ఎప్పుడైనా మీ స్కూల్ ముందు, మీ ఇంటి ముందు ఎవరైనా అట్లా చేస్తే తొందరగా ఈమెకి చెప్పాలి. చెప్తారా? అది ఎవరి కోసం? షీటింగ్ మీకోసం. మీరు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు. మీరు చెప్పకపోతే ఆమెకి ఐడియా రాదు. దేవుడు చెప్పారు కదా, ఆ స్కూల్లో వెళ్ళు, అట్లా జరుగుతుంది, స్కూల్ బయట వస్తుందా అట్లా థాట్? ఏమైనా ఆలోచన వస్తుందా అట్లా? మీరు తప్పకుండా ఈమెకి చెప్పాలి, మేడం మన స్కూల్ బంద్ అయినప్పుడు కొంత అబ్బాయిలు బైక్స్లో వస్తారు, వాళ్ళు పట్టుకొని జైలు పంపించండి. చెప్పగలదు, అంతే చెప్పాలి. చెప్పగలవచ్చు కదా. నాకు మేడం ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి హెల్లో పంపించారు. హెల్లో పంపిస్తారా? ఇన్స్టాగ్రామ్ ఉందా అందరి దగ్గర? లేదా? ఉంది, అందరికీ ఉంది. వెరీ గుడ్. జిల్లాలో జరిగింది చెప్తాను ఫస్ట్, దాని తర్వాత ఏం చేయాలి చెప్తాను. ఇప్పుడు ఈమెకి అడుగుతాను. ఇప్పుడు మీకు ఇది కొనరావుపేట నిజామాబాద్ నుండి ఒక అమ్మాయి ఫోన్ చేసిందా నిన్న మొన్న? దానిలో నిజామాబాద్ నుండి పట్టుకొచ్చారు ఒక అబ్బాయి. ఏం చేశారు అబ్బాయి? ఏం చేశారు అబ్బాయి? జరుగుతుంది. మీరు ఏంటి అంటే ఒప్పుకోవాలి, చెప్పాలి, బయట చెప్పాలి. ఎంతమంది చెప్తారు అంటే ఇప్పటి వరకు చెప్పలేదు. సో ఇప్పటి నుండి చెప్తారు. సో ఆగండి. దాంతో ఏమవుతుంది? అతని పైన కేసు అవుతుంది. మీరు పోలీస్ స్టేషన్, మీ అమ్మ నాన్న పోలీస్ స్టేషన్ రావాలి అవసరం లేదు. మీరేం చేస్తారు? మీ అమ్మకి చెప్తారు, అమ్మ నా అబ్బాయి అట్లా, ఒక అబ్బాయి ఎట్లా చేశారు. మీ అమ్మాయి ఏం చెప్తారు? వదిలేసాయి, చెప్తుంది. అది చెప్తుందా లేదా? చెప్తుంది. చెప్పారా? ఏం చెప్తుంది అమ్మ? ఇప్పుడు పోతాము పోలీస్ స్టేషన్, పోతాము వెల్లూరురా అట్లా చెప్తారా? ఏం చెప్తుంది? ఫోన్ ఇవ్వరు మీకు. ఓకే, అదే ఫోన్ ఇవ్వరు. బట్ ఎవరికి చెప్పరు, మన పోలీస్కి చెప్పరు, షీటింగ్కి చెప్పరు. దాంతో ఏమవుతుంది? ఇప్పుడు మీ ఫోటో పెట్టారు, నెక్స్ట్ టైం ఏం చేస్తారు? మీ ఇంటికి వచ్చేస్తారు. వస్తారా రాదా? మీరు ఆపకపోతే ఏం చేస్తారు? ఏం చేయాలి? ఏం పేరు ఈమెది? ప్రమీల. గుర్తుపెట్టారా? అబ్బాయిలు కూడా మీకు కూడా ఎవరైనా బాధ పెడితే, అమ్మాయిలు మీకు అమ్మాయిలు బాధ పెడితే ఎవరికి చెప్పాలి? చీటింగ్కి చెప్పాలి.
మీరు అమ్మాయికి బాధ పెట్టకూడదు, అమ్మాయి మీకు బాధ పెట్టకూడదు, అంతే సింపుల్. ఎవరైనా ఎవరికి బాధ పెడుతున్నారు షీటీలు చెప్పాలి, వాళ్ళకి చెప్తే అది ఆపుతారు అక్కడ, సో దట్ మళ్ళీ ఇంక్రీజ్ కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఈ కేసు తీసుకొచ్చింది, అదే యాక్ట్ తీసుకొచ్చింది పాక్సో. ఇప్పుడు అడిషనల్ ఎస్పీ చెప్తారు, డిఎస్పీ చెప్తారు. పాక్సో అంటే ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ ఒఫెన్సెస్ యాక్ట్. దానిలో ఏమేమవుతుంది? ఇప్పుడు అడిషనల్ ఎస్పీ చాలా మంచి మాట చెప్తారు. మీ బంధువులు వస్తారు మీ ఇంటికి, ఇట్లా 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 చేస్తారు, చాలా మంచి ఉన్నారు, మీ బ్యాగ్కి ఇట్లా ఇట్లా చేస్తారు. ఉంటారు కొంతమంది, ఎవరు చెప్పరు, ఎవరు ముందు చెప్పరు. ఎందుకు చెప్పరు? నా రిలేటివ్, నా బంధువులు. మీ అమ్మకి చెప్తే అమ్మ ఒప్పుకోరు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఏం చేయాలి? ఫీడింగ్కి చెప్పాలి. ఈమె ఎవరు? మీ ఫ్రెండ్. మీ ఫ్రెండ్ ఎవరు? మీ ఫ్రెండ్ ప్రమిళ. ప్రమిళ కాకుండా ఇంకొక ఇద్దరు లేడీస్ ఉన్నాయి, వెనుక ఉన్నాయి కదా యూనిఫామ్ లో, చూసారా? వీళ్ళిద్దరి పేరు కూడా తీసుకో. మీ పేరేంటి? రమాదేవి, ఇంకా ప్రియాంక. ప్రమిళ, రమాదేవి, ప్రియాంక మీ ఏంటి? బెస్ట్ ఫ్రెండ్. పెడతారా బెస్ట్ ఫ్రెండ్? పక్కా? ఓకే. ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఇట్లా ఇట్లా టచ్ చేస్తే, మీకు ఇక్కడ కిస్ చేస్తే ఒప్పుకోకండి. ఎవరైనా ఉండొచ్చు, మీ అమ్మ నాన్న కాకుండా ఎవరైనా ఉండొచ్చు. ఆపాలి, అప్పుడు ఆపాలి. ఆపకపోతే మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక హిందీలో ఒక మూవీ వచ్చింది, ఇది ఆలియా భట్ తెలుసా? దానిలో షారూక్ ఖాన్ తో ఒక మూవీ వచ్చింది, పేరు గుర్తు రావట్లేదు నాకు. చూడలేదు మీరు? చూసారా? చూడలేదు. ఎవరు చూడలేదా? ఓకే. సో దానిలో ఏమవుతుంది అంటే, ఆలియా భట్కి అది చైల్డ్హుడ్ లో ఒక రిలేటివ్ ఇట్లా సెక్షువల్లీ హరాస్ చేస్తారు. సిరిసిల్ల గీత ప్రచార సేవా సమితి ఆధ్వర్యంలో కూడం నారాయణ అధ్యక్షతన డాక్టర్ జనపాల శంకరయ్య కార్యనిర్వహణలో శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర కాలభైరవ స్వామి ఆ దేవాలయంలో 4వ రోజు గీత జ్ఞాన యజ్ఞం జరిగింది. బ్రహ్మచారి శ్రీ అక్షయ చైతన్య గారిచే భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంపై స్వామీజీ ప్రవచనాలు బోధించారు. ఇలాంటి మంచి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని చక్కని జ్ఞానాన్ని పొంది ఆత్మజ్ఞానులు కావాలని భగవద్గీతలో మోక్ష సన్యాస యోగం ప్రముఖమైందని అన్నారు. అత్యధిక ప్రజాదరణ పొందుతున్న మహాగ్రంథం భగవద్గీత. ఇందులో మనిషి యొక్క శరీర రుగ్మతలు కామ, క్రోధ, లోభ, మోహ, అరిషడ్ వర్గాలు, త్రిగుణాలు ఎలా పనిచేస్తాయి, సేవా గుణం ఎలా ఉండాలి, మానవ సేవే మాధవ సేవగా మెదలాలంటే మోక్ష సన్యాస ప్రయోగాన్ని వినియోగించాలని అన్నారు. అంతేకాదు వాడికి జ్ఞానం ఉండదు. నా శక్తి ఏంటి, నా సామర్థ్యం ఏంటి, నేను చేయాల్సినటువంటిది ఏంటి, చెయ్యకూడదు ఏంటి అనేటువంటి విచక్షణ జ్ఞానం వాడికి ఉండదు. అది అజ్ఞాన కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నాము అంటే వాడిని వాడే హింసించుకున్నట్టే ఇతరుల్ని కూడా హింసిస్తున్నటువంటి పౌరుషం అనవేక్ష. సో శక్తి సామర్థ్యం ఏదైతే ఉందో వాటిని తెలుసుకోకుండా, అంటే వాటిని గ్రహించుకోకుండా, వాటిని అర్థం చేసుకోకుండా మోహాత్ యత్ కర్మ ఆరభ్యతే, మోహం కారణంగా, భ్రమ కారణంగా, అజ్ఞానవశాత్, అజ్ఞానం వల్ల ఏ కర్మ అయితే చేయబడుతుందో అది తామసిక కర్మ. విషయం ఏంటి? అది జరిగింది అంటే, దేహం ఆత్మహత్య చేసుకుంటున్నాము అంటే వాడి సమస్య ఏమవుతుంది? మళ్ళీ జన్మ తీసుకుంటూనే ఉండాల్సి వస్తుంది. రైతులు బీఆర్ఎస్ పార్టీ నాయకులను నమ్మి మోసపోద్దని, అర్హులైన ప్రతి వారికి 2 లక్షల రుణమాఫీ అవుతుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గత 10 సంవత్సరాల్లో కనీసం ₹1,00,000 రుణమాఫీ చేయలేదని, ₹2 లక్షల రుణమాఫీ చేస్తున్న రేవంత్ రెడ్డిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. కనీసం రైతుల కోసం ధర్నా చేస్తున్నామని ఫోటోలకు పోజులు ఇవ్వడం తప్ప రైతుల కోసం నిజాయితీగా కొట్లాడడం లేదన్నారు. ఆగస్టు 31 వరకు రైతులు తప్పులు ఉంటే సరిదిద్దుకోవచ్చని సమయం ఇచ్చినప్పటికీ గడువు దాటకముందే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రోడ్లెక్కడం విడ్డూరంగా ఉందన్నారు. రుణమాఫీ కాని రైతులు అధైర్యపడొద్దని, రైతుల వెంట మేముంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మరి శ్రీనివాస్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షులు సాహిబ్, నాయకులు రామరెడ్డి, గంటా బుచ్చగౌడ్, మల్లారెడ్డి, దండు శ్రీనివాస్, కొత్తపల్లి దేవయ్య, శ్రీకాంత్ రెడ్డి, గంగయ్య, నందికిషన్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా రైతులు కూడా గ్రహించారు. 10 సంవత్సరాల నుండి కనబడని రైతులు నిన్న కనబడుతున్న వాళ్ళ కళ్ళకు బీఆర్ఎస్ నాయకులకు కానీ మన ముఖ్యమంత్రి వారు చెప్పిండ్రు. మొన్ననే కలెక్టర్లకు చెప్పడం జరిగింది, అగ్రికల్చర్ ఆఫీసర్లకు కూడా చెప్పడం జరిగింది.
రైతులకు కూడా చెప్పడం జరిగింది. ఎవరికి 2 లక్షల రుణమాఫీ రాని వాళ్ళు ఉన్నా, 1,50,000 రుణమాఫీ రాని వాళ్ళు ఉన్నా, ₹1,00,000 రుణమాఫీ రాని వాళ్ళు ఉన్నా, ఎలాంటి తప్పులు జరిగినా కూడా మళ్ళీ వీటిని సవరించి మళ్ళీ పంపించినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ అందుతుందని చెప్పడం జరిగింది. దాన్ని పట్టుకొని వాళ్ళు లేవనెత్తుతారు. కానీ మేము కూడా ప్రతి మీటింగ్లో చెప్పడం జరుగుతుంది, రైతులకు ప్రతిరోజు కూడా చెప్పడం జరుగుతుంది. మా దగ్గర కూడా 100 మంది రైతులు వస్తుండ్రు, రైతులతో చెప్తున్నాం. ఎవరికి రాకున్నా వాళ్ళు మాత్రం అగ్రికల్చర్ ఆఫీసులోకి పోయి బ్యాంకులను కూడా మాది ఎందుకు పంపించలేదు, ఏ కారణంగా పంపలేదు అని ఒకటి అడిగి అక్కడ వాళ్ళు ఏమి ఇవ్వమంటారో అవి ఇచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి ప్రకటన కానీ, వాళ్ళు చేసినటువంటి ధర్నా కానీ చూస్తూ ఉంటే 100 ఎలుకలను తిన్న పిల్లి సామెత చెప్పినట్టుగా ఉన్నది. మీరు గత 10 సంవత్సరాల నుండి రైతు రుణమాఫీ చేయలేదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి మాటకు కట్టుబడి చేస్తున్నటువంటి తరుణం లోపల మీరు ₹1,00,000 రుణమాఫీకే తాపకి 25,000 సాగదీసి చాలామందికి మీరు చేయలేదు, మీకు చేత కాలేదు. అక్కడ పైన చెప్పినటువంటి నాయకులకు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళకు సిగ్గు లేకుండా లోకల్గా కూర్చున్న మీకన్నా కనీసం సిగ్గు శరం ఉండాలి. మేమైతే చేయకపోతే మరి రుణమాఫీ వాళ్ళు చేస్తుండ్రు, చేసే వాళ్ళని చెయ్యనియాలి అనేటువంటి ఉద్దేశం కనీస జ్ఞానం అన్న మీకు ఉండాలి. మేము ఇలా ఈ నడి రోడ్డు మీద మేము రాస్తారోకో చేస్తలేము, లేకపోతే పాలాభిషేకాలు చేస్తలేము. ఈ నడి రోడ్డు లోపల నిలబడి రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ మా ముఖ్యమంత్రి గారు మాట ప్రకారం చేస్తారు. ఎక్కడైనా బ్యాంకులలో కానీ వ్యవసాయ శాఖ పరంగా కానీ ఎక్కడైనా తప్పులు జరిగినట్లయితే ఈ నెల లాస్ట్ వరకు కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి, వాళ్ళందరూ కూడా రుణమాఫీ జరుగుతుందని చెప్తూనే ఉన్నాము. మేము చెప్పంగా కూడా మీరు ధర్నాలు కూర్చుంటే సామాన్య ప్రజలు చూసి నవ్వుతూ ఉన్నారు. కింద కాలుతుందని చెప్పి గ్రీన్ కార్పొరేట్లు వరుసుకొని అక్కడ కేటీఆర్ మెత్తల మీద దొడ్డు మెత్తలు వేసుకొని మెత్తల మీద కూర్చుండి ఇంకా మీరు పబ్లిక్లోకి వచ్చి పబ్లిక్ బాధలేంది, పబ్లిక్ లెక్క మనం ఎట్లా కూర్చుండాలి, ఎట్లా ధర్నా చేయాలనేటువంటి రీతి కూడా లేదు. ఇక అల్మాస్పూర్ మోహన్ రెడ్డి ఆయన ఒక అధ్యక్షుడు వచ్చిండు, ఒక మహిళ మీద ఏకంగా 4 లక్షలే లావట్టిండట. ఏకంగా ఆయన వచ్చి కూడా ఇక్కడ శుద్ధులు పలుకుతుండు. రవీందర్ రావు వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు. కృష్ణారెడ్డి వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు. మేము 27% ఆల్రెడీ మాఫీ అయినాయి, మళ్ళీ మేము 27% మంది రైతులకు ఇచ్చేసినామని చెప్తారు. అంటే అవి ఎవరి సొమ్ము? మీ సొమ్ము అనుకుంటున్నారా? ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము. మేము అందులోకి జమ చేసాం, మళ్ళీ మీరు రైతులకు ఇచ్చేసారు. మరి 27% రుణమాఫీ మాఫీ అయింది, మళ్ళీ 27% రైతులకు ఇచ్చేసారు. ఇంకా మీరు సిగ్గులేక రోడ్ల మీద కూర్చుండి చేస్తూ ఉంటే ఇంకా ఏమనుకుని నవ్వుకోవాలి ప్రజలు? ఏం కదా మీకు ఇంకా మీరు ఏసీలలో ఉండి తోలు బాగా దొడ్డయింది. మీరు రోడ్ల మీకు రావాలంటే భయపడుతున్నారు, ఎండ చూసి భయపడుతున్నారు, నీడ చూసి భయపడుతున్నారు. మేము 10 ఏళ్ళు చేసి మమ్మల్ని చూసి నేర్చుకొని ఎండలు కానీ వానలు కానీ చలికాలం పూట కానీ రోడ్ల మీద కాలే రోడ్ల మీద కూడా చేసినాం ప్రజల కోసం. మీరు ఈ ఏసీ రూమ్ లోపల ఉండి తోలు దొడ్డాయి మంచిగా కింద మెత్తగా వరుసుకొని ఇది ధర్నాలు అన్నారు. మంచిగా ఫోటోలకు పోజులు ఇచ్చడం, స్టిల్ ఇచ్చడం అంటారు. వీటిని రైతుల కోసం చేస్తుంది కాదు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీ రుణమాఫీ జరిగేంత వరకు మేము మీకు అందుబాటులో ఒకటి ఉంటాం. వాళ్ళని పట్టుకొని మీరు వాళ్ళు ఎంబడ నిలబడి కొంతమంది నిజంగా కూడా రైతులను చూస్తే బాధేస్తుంది. మాఫీ అయిన రైతులు కూడా 2-3 వాళ్ళు వెనుకలు నిలబడ్డారు. కనీసం వాళ్ళకన్నా కనీసం ఉండాలి, జ్ఞానం ఉండాలి, వాళ్ళు కూడా ఆలోచించాలి. మేము రేవంత్ రెడ్డి మాఫీ చేసిండు, మాకు మాఫీ అయింది, ఈ మునగొట్టులు ఎంబడపోతే మాకేమవుతుందని చెప్పి కొద్దిగా మీరు కూడా ఆలోచించారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులు, ఇటీవల ట్రైనీ డాక్టర్ మౌమితపై అత్యాచారం, హత్య వంటి ఘటనలు నిరసిస్తూ ముస్తాబాద్ మహర్షి స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ముస్తాబాద్ కు చెందిన మహర్షి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ గాంధీ కూడలిలో విద్యార్థులు ట్రైనీ డాక్టర్ పై జరిగిన దాడిని విద్యార్థులు ప్రదర్శించారు. మహిళల పట్ల జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ట్రైనీ డాక్టర్ కు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జనాలకి సేవ చేయాలి, వాళ్ళని కాపాడాలి అనేది ఉన్నా ఎప్పుడు జనాలు వాళ్ళ హెల్తేనా, నీ గురించి నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించుకోవా? జనాల గురించి ఆలోచించడం, వాళ్ళ ఆరోగ్యం కాపాడడం నా బాధ్యత కదమ్మా. సరేలే, ఇప్పుడు ఇవన్నీ చెప్తావు. జాగ్రత్తగా వెళ్ళి వచ్చేటన్నా టైంకి తిను. భయం వేస్తే కాల్ చేయండి. భయం ఎందుకమ్మా, నేను వెళ్ళి హాస్పిటల్కి కాదు.
అనిపించలేదా? దేనికి సార్ భయం? ఏం చేస్తారు మీరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోటి కాకపోతే ఇంకోటి సార్, 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి. సో ఒక అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ చేయగలుగుతున్నావు సార్. మీరు వెంటనే శిక్ష జరుగుతున్నారా? ఏంటంటారు సార్? తప్పు చేసాము మేము ఒప్పేసుకుంటున్నాం. రేపో ఎల్లుండో 2 రోజుల్లో మీరు మమ్మల్ని ఉరి తీయగలుగుతారా? భారతదేశంలో ఎప్పుడు ఇలా జరగలేదు. 2 రోజులు ఊరేలా తీస్తామని మీరే అంటారు సార్. ఆల్రెడీ ఈ కంట్రీలో ఉరి శిక్ష పడ్డ ఖైదీలు 52 మంది ఉన్నారు సార్. ఏ సంక్రాంతికో శివరాత్రికో ఒక్కొక్కరు నేర్చుకుంటూ పోతే మా టోకెన్ నెంబర్ వచ్చేసరికి 5 ఏళ్ళు సార్. ఈ రోజు ఎంతమంది సంధ్యాలు, ఎంతమంది దీప్తులు సార్. సార్ అందుకే సార్ ఈ దేశం అంటే అంత ఇష్టం నాకు. ఈ కంట్రీలో ఉండే ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉందో చెప్పండి సార్ మీరు. మేరా భారత్ మహాన్. ఐ యామ్ ప్రౌడ్ టు బి an Indian. సిరిసిల్ల సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో లయన్స్ క్లబ్ మరియు శ్రీ వెంకటేశ్వర ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్సా శిబిరం ఏర్పాటు చేశారు. సిరిసిల్ల లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మరియు కంటి డాక్టర్ లయన్ భానుచంద్ర విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ జి వనజకుమారి మాట్లాడుతూ చదువుకునే విద్యార్థులు అనేక మంది కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వారికి మా వంతుగా వైద్య సదుపాయం అందించాలని ఒక సదుద్దేశంతో లయన్ క్లబ్ ఆఫ్ సిరిసిల్ల వారిని సంప్రదించగా వారు మా కళాశాల బాలికలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించినందుకు కళాశాల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ మురళి, సీతారాము, నవీన్ రెడ్డి, ప్రవీణ్, శ్రీనివాస్, గంగరాజు, సునీత, అనిత, ఆఫీస్ సిబ్బంది స్వప్న, ప్రకాష్, సౌజన్య పాల్గొన్నారు. ఈరోజు మా కళాశాలలో సిరిసిల్లాలోని స్థానికంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర ఐ హాస్పిటల్లోని ఐ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీ భానుచంద్ర సార్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్ష చేయడం జరుగుతున్నది. సో ఇక్కడ మా విద్యార్థులందరూ కూడా దాదాపుగా బిలో పావర్టీలో ఉండేవాళ్ళే. సరైన అవగాహన లేక, సరైన ఆహార కొరతతో కూడా అనేక రకాలైన సమస్యలు, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా చదివే పిల్లలు కాబట్టి వాళ్ళకు కంటి చూపు అనేది చాలా బాగుంటేనే వాళ్ళు చదువులో కూడా రాణించగలుగుతారు. కాబట్టి ఫస్ట్ మేము దీని మీద ఫోకస్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందుకు భానుచంద్ర సార్ గారికి మరొకసారి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మా వెంకటేశ్వర ఐ క్లినిక్ తరఫున విద్యార్థులకి అంటే కంటి చూపు అవగాహన లేక చాలామంది విద్యార్థులకు ఏంటంటే వాళ్ళకి కనిపిస్తుందా, కనిపించట్లేదా, కంప్లీట్ విజన్ లాస్ అయ్యే వరకు వాళ్ళకి ఏం తెలియట్లేదు. దాని గురించి మేడం వాళ్ళ రిక్వెస్ట్తో ఈరోజు ఇక్కడ కంటి ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ వారికి అట్ ద సేమ్ టైం వెంకటేశ్వర ఐ క్లినిక్ టీం వారికి కృతజ్ఞతలు. మేడం వాళ్ళకి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చినప్పటి నుండి రైతుల ముఖాలు సంతోషం వెల్లివిరుస్తుందని, దీన్ని ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హమీద్ అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమిత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఏర్పడిన తర్వాత రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. ఇక దీన్ని బీఆర్ఎస్ వారు జీర్ణించుకోలేక నిన్నటి రోజు ధర్నాలు చేశారని, అక్కడికి వచ్చిన రైతులందరికీ రుణమాఫీ జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు యుండి హమీద్,
పట్టణ అధ్యక్షులు పాపగారి రాజుగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, మండల యూత్ అధ్యక్షులు గంగిస్వామి, పార్టీ సోషల్ మీడియా గౌరీశంకర్ తో పాటు ఓరుగంటి నరసింహులు, ఎర్ర నర్సయ్య, విఠల్ భాస్కర్, శ్రీనివాస్, నాంపల్లి, నరేష్, స్వామి, శంకర్, ఆంజనేయులు తదితరులున్నారు. అవాకు చవాకులు పేలుతా ఉన్నారు. మీ ఇంటి నిర్ణయాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు ఇలాంటి తప్పుదోవ పట్టిస్తే ప్రజలను ఊరుకోరు. మీరు 4 కిలోలు దోసుకున్న సందర్భాలు సుధా రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు. మిమ్మల్ని ప్రజలందరూ ఎండగడతా ఉన్నారు. మీకు బుద్ధి రావడం లేదు. జై కాంగ్రెస్. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్వాతంత్రానంతరం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏదైతే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నాడు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే క్రమంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి సందర్భాన్ని జీర్ణించుకోలేని వాళ్ళ యొక్క ఆటలు, వాళ్ళ పార్టీ యొక్క ఆటలు సాగవని ఆలోచన కొద్దీ ఏదైతే 2 లక్షల రుణమాఫీని రైతాంగం అందరూ కూడా స్వాగతిస్తూ ఉంటే వాళ్ళ కడుపులో ఉన్నటువంటి మంటను బయట వెళ్ళగక్కడానికి నిన్నటి రోజున గంభీరపేట మండల కేంద్రంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు నేను ఇవాళ గంభీరపేట మండల పక్షాన మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అందులో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు దాదాపు 80% మంది రుణమాఫీ జరిగిందా లేదా అని ఇవాళ నేను అడుగుతా ఉన్నాను. ఇలా పాల్గొన్నటువంటి లింగం యాదవ్ కానీ, పెద్దవేని వెంకటికి కానీ, గోరెండాల అంజిరెడ్డికి కానీ, కొత్తపల్లికి సంబంధించినటువంటి రైతులకు కానీ, లింగన్నపేటకు సంబంధించిన అంజయ్య కానీ, ఇలా చెప్పుకుంటే నిన్న ధర్నాలో కూర్చున్నటువంటి 80% మందికి మా ముఖ్యమంత్రి వర్యులు మీకు రుణమాఫీ చేసిందా లేదా మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని ధర్నా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి రానుబట్టి రోజుల్లో మీరు ఇటువంటి ధర్నాలు, ఇటువంటి అవాకులు చవాకులు నేను ఏం మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలండి? రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేసినందుకు రాజీనామా చేయాలా? మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినందుకు రాజీనామా చేయాలా? చెప్పండి. ఇవాళ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చినందుకు రాజీనామా చేయాలా? దేనికోసం రాజీనామా చేయాలండి? ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ఇటువంటి అవాకులు చవాకులు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరుకునే ప్రసక్తి లేదు. ఇవాళ రాబోయేటువంటి రోజుల్లో కూడా ఖచ్చితంగా సన్న బియ్యంకి 500 బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా మా మంత్రివర్గం, మా ముఖ్యమంత్రి వర్గం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రానుబట్టి రోజుల్లో కూడా సన్న బియ్యానికి కూడా రైతులను రాజారం చేసేటువంటి క్రమంలో కూడా వడ్లకు 500 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. 9 సంవత్సరాల అధికారంలో ఉంది. 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయకుండా ఇంతకుముందు మా చంద్రన్న చెప్పినట్టు ప్రతి బస్తా వెనకాల 4 కిలో అధికంగా జోక్కొని రైతులకు ఇబ్బంది పెట్టినట్టు మీ చరిత్ర ఎక్కడ? రైతులకు రారాజు చేసినట్టు మా ప్రభుత్వం ఎక్కడ? మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు మా ప్రభుత్వానికి ప్రజలందరూ, రైతులందరూ స్వాగతిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేసి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజల మన్ననను తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పి నరసింహారావు, కార్యదర్శి నర్సయ్య ఆదేశానుసారం తల్లిదండ్రులు ప్రత్యక్ష దేవులు వారిని కష్టపెట్టకూడదు అనే అంశంపై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శివనగర్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా ఇందులో ప్రథమ బహుమతి అక్కెనపల్లి కిరణ్మయ్, ద్వితీయ బహుమతి వేముల హర్షిత, తృతీయ బహుమతి ఎండి అప్సరీ బేగం, జెడ్పీహెచ్ఎస్
వెంకంపేట హైస్కూల్లో ప్రథమ బహుమతి వేముల సహస్ర, ద్వితీయ బహుమతి ఏ అశ్విత, తృతీయ బహుమతి డి శిరీషలు అందుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు బుచ్చయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ దేవుడు ఎక్కడున్నాడో తెలియదు, నిత్యం పిల్లల అవసరాలను తీర్చే దేవుళ్లే తల్లిదండ్రులు. అటువంటి వారిని వృద్ధాప్యంలో అనేక రకాలుగా వేధింపులకు గురవుతున్నారని, అందుకే చిన్న వయసు నుండి తల్లిదండ్రులపైన ప్రేమాభిమానాలను పటిష్టం చేయడం కోసం పిల్లల్లో ఉన్న ప్రతిభా శక్తులను వెలికి తీయటమే ఈ వ్యాసరచన ఉద్దేశమన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంత పోషించాలి అని యొక్క కార్యక్రమం పెట్టినాం కాబట్టి ఇందులో ఫస్ట్ ప్రైజ్, సెకండ్, థర్డ్ ప్రైజ్. ఈ ప్రైజ్ గొప్పదనం కాదు, ఇది ఎంత గొప్పదనం చేసినా అంత మంచిది. ఎందుకంటే స్టూడెంట్ లైఫ్ ఇప్పుడు ఎవరైనా ప్రదర్శన అడుగుతున్నారు. నేను స్టడీ అయితే కదా, ఎక్కడ స్టడీ ఉంటే ఏ దేశంలో బతకచ్చు, స్టడీ అయితే అన్ని అది కష్టమైన చదువుకొని మంచిగా ముందు వస్తే బాగుంటుంది. కష్టపడాలి బాగా. థ్యాంక్ యూ. తెలంగాణ ఆర్ట్స్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ శ్రీ పి. నరసింహారావు అధ్యక్షులు, అలాగే గారి ప్రధాన కార్యదర్శి వారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలోనూ కూడా వ్యాసరచన పోటీలు జరిగాయి. ఈ వ్యాసరచన పోటీలు ఎందుకంటే తల్లిదండ్రుల మీద జరుగుతున్నటువంటి అవగాహన రాహిత్యంతో తల్లిదండ్రులు ఏది కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి చిన్నప్పటి నుంచే వాళ్ళు తల్లిదండ్రులపై ఈ యొక్క కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అందులో తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించే అంశం పైన మన ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు కూడా వ్యాసం సహకరించి మరి విజేతమైనటువంటి వారు ఏ అర్పిత కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ వారికి సభాముఖంగా బహుమతులు అందుకుంటారు. అందులో ప్రధానోపాధ్యాయులు మాట్లాడాల్సిందిగా తెలంగాణ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో కాంపిటీషన్ ఎస్ఆర్ఐటీ కాంపిటీషన్ నిజంగా పాఠశాలలో జరిగింది. నిజంగా మీరు ఇచ్చిన కాంపిటీషన్ చాలా అద్భుతమైనది. ప్రపంచంలో మానవత ఇతరులకు పనిచేస్తున్న ఈ దశలో తల్లిదండ్రులందరినీ వృద్ధాశ్రమానికి ప్రారంభించిన జీవితంలో ఒక మంచి నిర్ణయం పంపడానికి మీరు తల్లిదండ్రులు దైవాలయ ఒక కాంపిటీషన్ తీసుకోవడం జరిగింది. మీ మనస్సు నాకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ఆవరణలో ఘనంగా తీజ్ ఉత్సవాలు జరిగాయి. గిరిజనులు పట్టణంలోని భారీ ర్యాలీ నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బంజారా సేవాలాల్ సంఘం ఆధ్వర్యంలో మాలోతు సూర్యనాయక్, కారోబార్ భూక్య హరిదాస్ నాయక్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఈ రోజు తీజ్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. సంవత్సరానికి ఒకరోజు జరుపుకుంటామని, పాడి పంట, గోద, గుడ్డు, పిల్ల పాపలు చల్లగా ఉండాలని అత్యంత భక్తి శ్రద్ధలతో ఇట్టి పండుగను జరుపుకోవటం అత్యంత సంబరంగా ఉందని అన్నారు.
ఈ రోజు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో గంజాయి మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని డీఎస్పీ సీఏలతో కలిసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ ప్రచార రథం పట్టణ పరిధిలో ప్రధాన కూడళ్ల వద్ద విధుల వెంబడి తిరుగుతూ గంజాయి మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి రహిత జిల్లాగా మార్చడాన్ని జిల్లా పోలీసు వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ప్రజల అవగాహన కల్పిస్తోందని, జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్లు, నార్కోటిక్ జాగిలాలతో తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందన్నారు. జిల్లాలో విస్తృతంగా గంజాయి కిట్ల సహాయంతో యూరిన్ టెస్టులు చేస్తూ గంజాయి సేవించే వారికి గంజాయి అందిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామని, గతంలో గంజాయి కేసులో నిందితులుగా ఉన్న వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఏర్పాటు అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో గంజాయి విక్రయించిన, సాగు చేసిన, రవాణా చేసిన, సేవించిన వారి సమాచారం, ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని, గంజాయికి అలవాటు పడిన వారిని పోలీసు డి అడిక్షన్ సెంటర్ లో కౌన్సిలింగ్ కోసం పై నంబర్ ని సంప్రదించవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు. గాంజాయి పైన కొంచెం మన ఆనరబుల్ సీఎం సార్ చెప్పిన ప్రకారం నో టాలరెన్స్ ఆన్ డ్రగ్స్, నో టాలరెన్స్ ఆన్ గాంజాకి మనం ఒప్పుకున్నాము. దానికోసం మనం ఆర్ఎస్ న్యాప్ ఒక చిన్న వింగ్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసాము. దానిలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ నేను పర్సనల్గా మానిటర్ చేస్తున్నాను. దానిలో ఇప్పటివరకు ఈ జిల్లాలో మనం ఈ సంవత్సరం మోర్ దెన్ 60 కేసెస్ రిజిస్టర్ అయినాయి. అక్యూజ్డ్ కూడా మనం మోర్ దెన్ 140 అక్యూజ్డ్ పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా గాంజా తాగుతున్నారు, దానికోసం మనం డీ అడిక్షన్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. ఆ పేరెంట్స్తో, పిల్లలతో, వాళ్ళ టీచర్స్తో, ఆ నేబర్ చుట్టుపక్కలతో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనతో షేర్ చేయండి. మన ఉద్దేశం మాత్రమే కేసు చేయాలి కాదు, ఎవరైనా మారడానికి వాళ్ళ ఇది డీ అడిక్షన్ సెంటర్లో వెళ్ళడానికి, వాళ్ళ ఇది అలవాటు ఎవరికి అయినాయి అది కూడా చేంజ్ చేయడానికి ఉంటే వాళ్ళ డీ అడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చేసి వాళ్ళకి కరెక్ట్ కూడా చేస్తాము. ఇంకా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఆర్ఎస్ నెంబర్కి మీరు ఇన్ఫర్మేషన్ చేయండి, మనం అది కాపీగా పెడతాము. మీ పేరు ఎక్కడ బయట రాదు. మీ దగ్గర కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, సెల్లర్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, లేకపోతే గ్రోయింగ్ ఎవరైనా గ్రో చేస్తున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. మనకి ఇస్తే మనం యాక్ట్ చేస్తాము. మీ ఇన్ఫర్మేషన్ తప్పకుండా గోపిగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.